అనే దానికోసం కొంత యుద్ధాల్ని నేనే తగ్గింది. ఆపానంటాడు. పెద్దన్నని నేనే అని చెప్పుకునేటువంటి ఆరాటం విపరీతంగా ఉంటుంది. ఈ G7 సదస్సులో అంత పెద్ద వేదిక పైన కూడా ఆయన ఆయన సీట్‌లోకి వెళ్ళేటప్పుడు అందరి ముందు అక్కడ దేశాధినేతలు కూర్చొనుంటే ఐ యామ్ ది బాస్ అని చెప్పేసి ఆయన వెళ్ళడము అది అంటే మీ అందరికీ కూడా నేనే బాస్, అన్ని దేశాలకి కూడా అగ్రరాజ్యం, పెద్దన్నని నేనే అని చెప్పినటువంటి స్వభావమే కదా సార్ అది. ఎందుకని ఆ బాస్‌కే చేయందించాల్సిన అవసరం మన 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 అవసరం పడ్డది. ఆ అవును. బాస్‌కే మన మోడీ గారు చేయందించారు. చూశారు కదా! అవును. చేయందించడం అంటే ఆసరా ఇచ్చారు. అది. చేయందించడం అంటే వేరు. చెయ్యడం అంటే వేరు. ఆయన హ్మ్. మెట్లెక్కలేకపోతే డైరెక్ట్‌గా గ్రూప్ ఫోటో ఆసరాగా. కోసం వస్తూ ఆ! హైదరాబాద్‌కి వస్తుంటే పడిపోతాడేమో భయంతోని అమెరికా అధ్యక్షుడినే మన భారత హస్తం ఆదుకుంది అంటున్నారు. భారత ప్రధాని హస్తం ఆదుకుంది. అది కూడా చూసాం సూపర్. కదా! హ్మ్. సమస్య లేదు. ఆయన 80 ఏళ్ళు దాటింది. ఇంకా వయసు ఓ రకంగా మతిమరుపు అల్జీమర్స్ వస్తుంది. పేర్లు మర్చిపోతున్నాడు. తన మంత్రివర్గ సభ్యుల పేర్లే సరిగ్గా గుర్తుపట్టలేకపోతున్నారు. సరిగ్గా గుర్తుంచుకోలేకపోతున్నారనే విమర్శ ఆయన మీద ఉన్నది. ఏ బాస్ అయినా ఇంకా 2.5 ఏళ్లే కదా ఆయన. 1 హ్మ్. ½ ఇయర్ అయిపోయింది ఇప్పటికే. ఇంకో 2.5 ఏళ్ళు మాత్రమే ఆయన బాస్. మూడోసారి పోటీ చేసే అవకాశం అయితే ఉండదు తనకు. కనుక ఇవన్నీ చూసుకుంటే అర్థమైతే ఏంటంటే కంచు మోగినట్లు కనకంబు మోగున విషదాభిరామ కంచు అది. కంచు అట్లాగే మోగుతూనే ఉంటది. కానీ హ్మ్. కనకం అయితే ఎప్పుడు కాదంటున్నాను నేను. అదే అట్లాగా ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడికి ధీమా ఏందంటే, ఇరాన్ అధ్యక్షుడు గాని, ఇరాన్ మన ప్రజాప్రతినిధి గాని కొంచెం ఎక్కువ రోజులు ఉండేవాడు. ఉంటారు. ఇరాన్ అధ్యక్షుడు ఇంకా 4 రోజులు ఉంటాడు. ట్రంప్ కన్నా ముందే దిగిపోడు. హ్మ్. అట్లాగే భారత ప్రధాని కూడా 4 రోజులు ముందే ఆయన కన్నా ముందు దిగిపోడు. హ్మ్. కానీ ఇవన్నీ చూస్తే ట్రంప్ మాత్రం ఇంకో 2.5 ఏళ్ళు పోతాడు కదా! ఏదైనా సరే కింద పడ్డా, పై పడ్డా నాదే పై చేయి అనిపించుకో రకం గనుక జారి పడ్డా కూడా దాన్ని కూడా ఓ రకంగా నాదే పెత్తనం, నాదే పై చేయి అనేవాడేమంటారు. ఆ జారి పడకుండా మనం ఆదుకున్నాం అది గమనించాల్సిన అవసరం యాహ్! ఒకటి. ఇప్పుడు ఇరాన్ రెండోది ఇక్కడ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ ఆయన ఒకటే చెప్పారు సార్. ఎంఓయూ చేయగానే అంటే ఇళ్ళలకు గాని పండగ కాదన్నట్టుగా, ఇక ముందు దీని అమలులోనే అసలు సిసలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అమెరికాను నమ్మేటువంటి ప్రసక్తి లేదని ఆయన గతంలో కూడా చెప్పారు. సో, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ ఒప్పందాల్లో, ఈ ఎంఓయూలో అవరోధాలు ఏంటంటారు? ఒకళ్ళపై ఒకళ్ళకి నమ్మకం లేకపోవడానికి మేజర్ రీజన్స్ ఏంటంటారు? మంచి ప్రశ్న. నా ఉద్దేశం ఏంటంటే ఇల్లాలకి గాని, పండుగ గాని మొన్న కూడా మనం అనుకున్నాం. హ్మ్. మొన్న ఒప్పందం కుదురుతది. అవును. డిజిటల్ సంతకాలు చేసినాడు అనుకున్నాం. ఈ 2 రోజులు పూర్తి కావాలని చెప్పి. ఒకరోజు ముందే నేనేమంటున్నానంటే 2 ప్రధానమైన అవరోధాలు మొట్టమొదటిది ఏంటంటే, ఈ ఏదైతే యురేనియం నిల్వలు ఉన్నాయో, యురేనియం శుద్ధి చేసిన 70% శుద్ధి చేసినామని ఇరాన్ అంటుంది. 90% వరకు అయిపోయింది. ఈ అణ్వాయుధాలు తయారు చేయడమే అని అమెరికా ఆరోపిస్తుంది. హ్మ్. దీన్ని ఎక్కడ పెట్టాలి? ఎవరు తీసుకోవాలి? అంటే ఇంటర్నేషనల్ యురేనియం వాళ్ళకి అప్పజెప్పడం అనేది ఒకటున్నది. దానికి ఎనర్జీ యూనిట్‌కి అప్పజెప్పడం అనేది ఒకటున్నది. మధ్యవర్తి దగ్గర పెట్టడం అనేది. మధ్యవర్తి దగ్గర పెట్టనీయదు. కానీ మధ్యవర్తి అంటే రష్యాని మధ్యవర్తిగా ఒప్పుకోదు. ఇది అమెరికా. చైనాను కూడా ఒప్పుకోదు. మీ దగ్గర ఉండడానికి వీల్లేదంటుంది. ఉంటే వింటే వాళ్ళ దగ్గరనే ఉంచుకోవడం, లేకుంటే అంతర్జాతీయ సంస్థకి అప్పజెప్పడం ఒక మార్గం. అదే 60 రోజుల తర్వాతనే పూర్తవుతుంది. ఈ 2 నెలలు మాట్లాడని ఎంఓయూలో కుదుర్చుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే మాటల ప్రకారం కూడా అనుకున్నారు. కనుక మనకి అమెరికా ఇరాన్ విదేశాంగ మంత్రి ఇస్మాయిల్ అన్నదానికి పూర్తిగా ఆయన అమెరికా నమ్ముతలేడని మనకు అర్థమవుతుంది. హ్మ్. రెండోదేంటంటే ఈ మధ్యన ఇజ్రాయెల్ గూడా ఒకటుంది దుందుడుగా. అమెరికా అధ్యక్షుడి కంటే, ట్రంప్ కంటే బాగా ఓ రకంగా దుందుడుకు మనస్తత్వం గలవాడు నెతన్యాహు కదా! ఎక్కడైనా సరే ఇప్పుడు లెబనాన్ మీద దాడి చేయొద్దు అంటే కొద్దిగా ఈ ఒప్పందం మీద సంతకాలు ఆరకముందే మళ్ళీ మొదలుపెడతారా? ఏమో చెప్పలేం గనక ఏమైనా చెడిపోతే ఇజ్రాయెల్ అధ్యక్షుడు వాళ్ళు చెడిపోవచ్చనుకుంటున్నారు. కానీ ఇజ్రాయెల్ అధ్యక్షుడు బాగా కంట్రోల్ చేస్తున్నది ఎవరంటే అమెరికా అధ్యక్షుడే. "నువ్వు పిచ్చివాడివి. నేనెప్పుడూ జైల్‌లో ఉంచాల్సిన మాట నిన్ను. కానీ నేనే కాపాడుతున్నాను" అనే మాట అన్నాడు గనుక కొంత తగ్గిండా అనే మాటొస్తుంది గానీ, ఇప్పుడు ఇజ్రాయెల్‌ని కంట్రోల్ చేయడం గూడా అమెరికాకు ఒక పెద్ద తలనొప్పి అనుకుంటున్నాను. అందుకనే ఈ ఇంటర్నేషనల్‌గా ఇట్లాంటి పరిస్థితులు దాన్ని అర్థం చేసుకొని ఇరాన్ విదేశాంగ మంత్రి ఇస్మాయిల్ ఆ మాట కానీ అన్నాడు. మొదటి నుంచి ఇజ్రాయెల్ చరిత్ర చూస్తే మాత్రం అంత ఈజీగా తలొగ్గే రకంగా కనిపించట్లేదు నెతన్యాహు. ఈవెన్ ట్రంప్‌ని గూడా ఆయన పెద్దగా లెక్క చేయడేమో ఈ విషయంలో. ఎందుకంటే ఇరాన్ పైన చాలా కక్ష కట్టి ఉన్నారు. ఇప్పుడు యురేనియం నిల్వలు గనక ఇరాన్ దగ్గరే నేను పెట్టుకుంటాను అనంటే ససేమిరా అసలు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు అనేటువంటి లిస్ట్‌లో ముందు ఇజ్రాయెల్ ఉంటుంది. ఖచ్చితంగా. ఇప్పుడు ఇజ్రాయెల్ అధ్యక్షుడు గూడా అమెరికా అధ్యక్షుడి కంటే ఎక్కువ కాలం ఉంటాడు మళ్ళీ. ఇంకా ముందు హ్మ్. ముందు ఆయనే ఉంటాడు ఇజ్రాయెల్ అధ్యక్షుడిగా. అంటే ఇరాన్‌లా మారే ఈ నాయకత్వము ఇజ్రాయెల్‌లా మారదు. మన భారత్ లాంటి మధ్యవర్తి దేశంలో మారదు. ఈ మధ్యన పాకిస్తాన్‌లో గూడా మారే పరిస్థితి అయితే కనపడతలేదు. అటువంటిది పోయేవాడు అంటే ఏమంటారు దాన్ని పోయేవాడికి ఎక్కువ అన్నట్టు ట్రంప్ మాటలు ఎవరు విలువిస్తున్నారనే మాటొస్తుంది. హ్మ్. కాకపోతే అందరికి అనుభవానికొస్తే తత్వం బోధపడ్డట్టు ఇరాన్‌కి కూడా కొంత బోధపడ్డది. ఇప్పుడు గనుక మనము ఏదో రకంగా సంధి కుదుర్చుకోకపోతే రేపు కష్టం అని చెప్పి. కానీ ఇరాన్ ప్రజలు కొన్ని సార్లు తిరగబడుతున్నారు. ఇంత సంధి వద్దు. మనం ఏదైనా సరే పోరాడదాం అమెరికాతోనని
గోడకు తల వేసి కొట్టుకుందాం అనంటే మంది పౌరులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం కుదురుతుందా అన్న క్షణంలోనే ఇరాన్‌లో నిరసన ప్రదర్శనలు కూడా జరిగినాయి. ఒక రకంగా చెప్పాలంటే. హ్మ్. అందుకని ఇవన్నీ అర్థమైందంటే ఇరాన్ ప్రజలు కూడా కొంతవరకు ఈ సంధిని ఒప్పుకోవడం లేదు. అమెరికా ఎప్పుడైనా దొంగ దెబ్బ తీస్తుందేమో, జాగ్రత్తగా ఉండాలి అనే మాట ప్రజలనడం కాదు. ఇస్మాయిల్ మన ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా ఒక మాట అన్నాడు. అంటే ఇదంతా కూడా కొంత ఆహ్, మనం ఏమంటాం ఊపిరి పీల్చుకోవడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నంగా కూడా కొందరంటున్నారు. కానీ అమెరికాకి అర్థమైంది ఏందంటే దాదాపు 11,00,00,000 రూపాయలు మన రూపాయలు చెప్పాలని ఖర్చు పెట్టి, అలాగే అమెరికా ప్రజల మీద ఈ మనకి చమురు మన మంటలు రుద్ది ఓ రకంగా చెప్పాలంటే చాలా అదే ఇంకో 5,00,000 కోట్ల మనకు అమెరికా ప్రజల మీద భారం వేసి ఇవాళ తగుదనమ్మా అని మళ్ళీ యుద్ధానికి పోతే బాగుండదని చెప్పి ముఖ్యంగా మధ్యంతర ఎన్నికల నవంబర్‌లో జరిగే సెనేట్‌కు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ జరిగే మధ్యంతర ఎన్నికల కోసమే ట్రంప్ ఖర్చు తగ్గిందని. ఏదైనా గాని మంచో చెడో తగ్గింది కదా! ఇప్పుడు మనం కనీసం ఊపిరి పీల్చుకునే అవకాశం వాడిచ్చినప్పుడు మనం కూడా ఎందుకు తీసుకోవద్దని ఇరాన్ కూడా భావించింది. కనుక ఇరాన్ కూడా వ్యూహాత్మకంగా తగ్గిందనుకుంటున్నారు. ఎందుకంటే ఒకటి ఈ నిల్వల గురించి, యురేనియం నిల్వల గురించి. రెండోదేంటంటే ఇప్పుడు అమెరికా తాను అనుకున్న దానికి కట్టుబడుతదా లేదా అనే అనుమానం ఇస్మాయిల్ వ్యక్తం చేయడంలో 2 ఉన్నాయి. ఒకటి 30 రోజుల్లో మన నౌకా దళాల మీద దాడి చేసే సైన్యాన్ని వెనక్కి తీసుకుంటుందా లేదా? మళ్ళీ 10,000 మంది సైన్యం భౌతిక యుద్ధం అంటే మనకు భూతల యుద్ధం చేయడానికి సముద్రంలో పెట్టారు. హ్మ్. మరి వాళ్ళని వెనక్కి తీసుకుంటారా లేదా? రెండిటి మీద ఆధారపడి ఉంటది. మూడోదేంటంటే 2 నెలలు పూర్తిగా తాత్కాలిక ఒప్పందం ఎంఓయు అది మెమోరాండమ్ ఆఫ్ మన అండర్‌స్టాండింగ్ ఇది జరిగేది. కనుక ఈ అండర్‌స్టాండింగ్ కాస్త గతంలో మన అధ్యక్షులు కుదుర్చుకున్న ఒప్పందంగా శాశ్వతంగా మారుతదా లేదా చెప్పలేం. అందుకనే బరాక్ ఒబామా గురించి ఒక దుందుడుకు మాట ట్రంప్ మాట్లాడాడు. హ్మ్. ఆనాడు ఆయన డబ్బులు ఖర్చు పెట్టి మరి ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అణు ఒప్పందం బరాక్ ఒబామా కాలంలో జరిగింది. రద్దు చేసుకుంది ఈ ట్రంప్ మొదటిసారి ఎన్నికైనప్పుడు. ఏది 2017 ఎన్నికైన తర్వాత 17లో వచ్చిన తర్వాత 18లో ఏకపక్షంగా ఈ అణుశక్తి మీద ఇరాన్‌తోని ఒప్పందం వెనక్కి తీసుకుంది. లేకుంటే అర్ధాంతరంగా రద్దు చేసుకుంది ట్రంప్ కదా! హ్మ్. మరి అటువంటప్పుడు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను చేశాను అంటున్నాడు. కానీ బరాక్ ఒబామా చేసినప్పుడు వాళ్ళకి కొంత పరిహారం ఇచ్చాడు. నిజంగా ఎవరు నష్టపోయాడు వాడికి కావాలని చెప్పి. కానీ ఈయన పరిహారంగా ఏమి ఇచ్చిండు అంటే అమెరికా ప్రజల మొత్తం మనోభావాలను తాకట్టు పెట్టిండు. అమెరికా ప్రజల టాక్స్ పేయర్స్ మనీని తాకట్టు పెట్టిండు. అమెరికాలో అల్లకల్లోలం చేస్తున్నది తాకట్టు పెట్టిండు. 11,00,000 కోట్ల రూపాయలు అమెరికా ప్రజలు పన్నులు కట్టిన డబ్బును యుద్ధం మీద తగిలేసిండు కదా! ₹1 లేకుండా ఎట్లా అయినట్టు లెక్క. ఇన్ని రూపాయలు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు నాశనం చేసిండు కదా యుద్ధం వల్ల. హ్మ్. అవసరం లేని యుద్ధం పోనీ ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం చేస్తుందంటే ఆగర్భ శత్రువులు వాళ్ళు చేసుకుంటే వేరు. కానీ అందులో తగుదనమ్మా అని 2026 ఫిబ్రవరి 28 నాడు వేలు పెట్టి మొత్తం అంతా నాయకత్వాన్ని చంపేసి మూడో రోజు మేము చేసుకుంటామని చెప్పి అంతర్గతంగా ప్రజలను తిరుగుబాటు చేయమని పిలిపించాడు. నిజంగా చెప్పాలంటే ఇరాన్ ప్రజల చేతికి చెప్తే రాజద్రోహం కింద మనకు ట్రంప్‌ను ఉరిదీయాలి లెక్కైతే. ఎందుకంటే ఇరాన్ ప్రజలను రెచ్చగొట్టి మీరు ఇరాను నాయకత్వం మీద తిరుగుబాటు చేయండి. వాడిని చంపేసినాం, అలీ ఖమేనీని చంపేసినాం. ఇక మీరు చేజిక్కించుకోండి అని చెప్పి రెజా పహ్లానీని అంటే అమెరికా యువరాజును ప్రోత్సహించి పోనన్నాడు పాపం. అమెరికా యువరాజు అమెరికాలో ఉన్నాడు. ఇరాన్ యువరాజు అమెరికాలో ఉన్నాడు. గతంలో అంతకుముందు 1969 ఇస్లామిక్ విప్లవంలో ఆయన దిగిపోయింది. మన కొడుకు ఇప్పుడు ఈయన.